చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన తోట వెంకటేశ్వర గారు మన ఆదరణ కేంద్రంలో వేసవి కాలంలో ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు పడుతున్న ఇబ్బందులు గమనించి చల్లటి కూల్ క్యాన్లు ఆయనే మేము అనుకున్నా కూడా అంటే సమాజంలో సేవ చేసేటటువంటి వాళ్ళు సమాజంలో ఇతరులు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించడం సహజం. దాంట్లో భాగంగానే మా హెడ్ మాస్టర్ వెంకటేశ్వర గారు ఈరోజు ఇక్కడ తన తండ్రి తల్లిదండ్రుల పేరు మీద మన ఆదరణ కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప మంచి పరిణామం. ఎందుకంటే సేవా కార్యక్రమాలు అందరూ చేస్తుంటారు. అయితే అడగకుండానే ఆదరణ కేంద్రంలో ఈరోజు మంచి నీడ్ ఉంది క్యాన్స్. మరి ఇటువంటి మొన్న అనుకున్నా నేను ఒక 10 రోజుల క్రితం ఇలాంటి క్యాన్స్ క్యాటరింగ్ వాళ్ళు తెస్తుంటే ఇవి మనకుంటే బాగుండేదే అనుకున్నాను. మరి అన్నాను. మరి ఈరోజు మరి భగవంతుడు ఈరోజు మన హెడ్ మాస్టర్ గారి ద్వారా పంపించినందుకు మేము మా భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఆదరణ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జాగూర్ గారు, అలాగే మాల్కొండారెడ్డి గారు ప్రముఖ సామాజికవేత్త. ఆయన బిరుదులు నేను చెప్పలేను. లోక్సత్తా అలాగే లోక్ అదాలత్ సభ్యులు ఇవన్నీ ఆయన మంచి సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక సర్వీస్లో పాల్గొంటున్నారు మాల్కొండారెడ్డి గారు. అలాగే మన లాయర్ గారు సాయి ప్రసాద్ గారు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు, అలాగే మంచి న్యాయవాది. ఎప్పుడైనా ఫోన్లో సార్ ఏదైనా సలహా కావాలంటే ఆయన ఇసుక్కోకుండా ఏ టైంలో ఫోన్ చేసినా సింహాద్రి గారు ఇదిగో ఇట్లా ఈ విధంగా వెళ్ళాలంటే ఆయన సలహాలు ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ హర్నాథ్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అహ్మద్ బాషా గారు, జాబా సెక్రటరీ అహ్మద్ బాషా గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆర్గనైజేషన్కి వచ్చి ఆర్గనైజేషన్లో తరచూ వస్తుంటారు. వీళ్ళు మామూలుగానే మాల్కొండారెడ్డి గారు, సాయి ప్రసాద్ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా మన వెంకటేశ్వర గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళే. ఆదరణ కేంద్రంలో అప్పుడప్పుడు వాళ్ళ సహాయాన్ని అందించేవాళ్ళేను. కాబట్టి అటువంటి వాళ్ళు ఈరోజు సంస్థకు వచ్చి వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వదులుకొని ఈరోజు ఆర్గనైజేషన్కి వచ్చి ఈ క్యాన్స్ వితరణ ఇచ్చేదానికి సహకరించినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి పెద్దలకి, అదేవిధంగా నా ట్రస్ట్ శ్రేయోభిలాషులకి, ఈ సంస్థ యొక్క డైరెక్టర్ సింహాద్రి గారికి, వారి మిసెస్కి, అందరికీ ఈ టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విజ్ఞాన అభినందనలు. నేను ఈ యొక్క సంస్థను స్థాపించడానికి ముఖ్య కారణము మా నాన్నగారు. ఆయన 2002లో చనిపోయారు. దీనికి ఏంటంటే కారణం, ఆయన ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి దగ్గర కానీ 10 మంది దగ్గర ఆశించవద్దు, మనదేదన్నా ఉంటే 10 రూపాయలు ఇవ్వు అనే ఉద్దేశం ఎప్పుడు కలిగించేవాడు అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన సేవాభావాన్ని గుణాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ సంస్థని 2019లో స్థాపించి నా చేతనంత వరకు వృతాభక్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, నిరంతరం చేస్తున్నాను. అయితే ఆ రోజుల్లో 2019లో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ సంస్థని, 2020 నుంచి స్టార్ట్ అయిపోయింది మన కరోనా. ఆ కరోనాలో విపరీతంగా మనం ఆ మధురపాడ కాడ కావలి టీవీ యొక్క సభ్యుల సహకారంతో అనేక కార్యక్రమాలు, 100ల కార్యక్రమాలు చేశాం. అది ఎవరైతే పూజారులకైతేనేమి, ఈవెన్ రోడ్ల మీద పాపం ఆ రోజుల్లో ఆహారం లేకుండా వెళ్తున్న కార్మికులకైతేనేమి, డిస్టెన్స్ పాటించడానికైతే మనం గొడుగులో కూడా మనం ఆ రోజుల్లో మన ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి దగ్గర ఇచ్చాము. సో అనేక కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల వడదెబ్బ కలుగుతుంది అనే ఒక ఉంది, అది ఆ యొక్క ఇబ్బంది కూడా ఉంది మనకి. కాబట్టి నేను ఒకటే ఆలోచించా, 2021-22 వచ్చాను ఇక్కడికి. వచ్చి మా బాబు జన్మదినోత్సవం ఇక్కడే జరిపాము. ఆ రోజు మేమంతా ఉన్నారు, జన్మదినం జరిపాము. తర్వాత ఇంకో 2 కార్యక్రమాలు కూడా జరిపాము. కానీ ఎప్పటి నుంచో ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి, చాలా రోజులైంది అనే ఉద్దేశంతో సరైన ఒక ఐడియా తగ్గి, ఇంతలో ఎండలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ అనాథ బాలలు, కాబట్టి వీళ్ళకి ఏదన్నా చేద్దామని ఉద్దేశించితే ఒక 5 వాటర్ క్యాన్స్ తీసుకొని
వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేసవిలో ఆ యొక్క తాపాన్ని తగ్గించేదానికి ఉపశమనం కలిగించేదానికి ఈ వాటర్ క్యాన్స్ వాళ్ళకి సింహాద్రి గారికి ఇస్తున్నాము. ఇంకా ఆయన వాళ్ళ పిల్లల్ని అంతా కూడా చూసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసేది ఫోకస్ అనుకోకూడదు. మనం చేసేది కూడా 10 మందికి తెలిస్తే 10 మంది కూడా ఫలానా వ్యక్తి చేస్తున్నాడు, ఫలానా ట్రస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు చేయకూడదు అనే ఒక మోటివేషన్ కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నా చూడండి ఎప్పుడైనా కానీ జన విజ్ఞాన వేదిక అయినా కానీ, యూటీఎఫ్ అయినా కానీ, ట్రస్ట్ అయినా కానీ, ఇదివరకు మాకు ఒక పీసీ సంస్థని ఏది చేసినా కానీ నేను సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వస్తుంది. ఎందుకంటే తెలియాలి, తెలిస్తే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అతను చేస్తున్నప్పుడు కార్యక్రమాలు. రేపు మన జమీర్ గారు కూడా తన జాగో సంస్థ తరఫున ఒక గుడ్డ సంచుల కార్యక్రమం కావల్లో పెట్టున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సార్ మీరు ఇస్తున్నారు సార్ మేము కూడా ఇవ్వాలి సార్ అనే ఒక ఇట్లా చాలామంది. ఆ రోజు నేను యూటీఎఫ్లో ఉన్నప్పుడు కూడా 1,10,116 ఇచ్చాను మా యొక్క సంఘానికి. నెల్లూరులో భవనం కడుతుంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది 25,000 30,000 అట్లా ఇచ్చున్నారు, ఉదయగిరి ఇస్తున్నారు అనుకున్నాం. కాబట్టి మనం చేసేది 10 మందికి ఉపయోగపడాలి అనే విధంగా ఉండాలి. కాకపోతే తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రత్యక్ష దైవాలు. మనకి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. సో సమాజమే దేవాలయం అనుకోవాలి. ఆ సమాజ హితం కోరుకునే వాళ్ళే నిజమైన దేవుళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మనం ఎక్కడికో ఎవరికో పోయి పుట్టినరోజులు పండుగలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో ఈరోజు నేను తండ్రి అయిన తర్వాత నాకు తెలుస్తుంది, ఎంత వాళ్ళు బాధపడి మనల్ని పెంచారని చెప్పి. కాబట్టి అవన్నీ మనకి గుర్తున్నాయి. కాబట్టి ఆయన పేరు మీద నిరంతరము ఆయన పేరు మీద చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన నా కళ్ళ ముందే కనపడాలి అనే ఉద్దేశం ఇస్తే మా నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరు కూడా ఎక్కడికో పోయి వేరే వాళ్ళ బర్త్డేలు చేయకుండా ఇంట్లో తల్లిదండ్రులు బర్త్డేలు చేయండి, వాళ్ళని పూజించండి. నిజమైన దేవుళ్ళు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు చనిపోయే ముందు కూడా మన సంక్షేమం గురించి ఆలోచిస్తారు తల్లిదండ్రులు. గుర్తుందా? ఇది ఎప్పటికీ మర్చిపోకండి. నడిచే దైవాలు మన తల్లిదండ్రులు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేను ఈ యొక్క ట్రస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి నేను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాను. ఎందుకంటే మనం చేసే సేవ మిగులుతున్న సమాజంలో. మనం ఎంత డబ్బు ఉన్నా కానీ వస్తుంటుంది పోతుంటుంది, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మనకు బహుశా కాల బతికితే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం, తర్వాత మనం ఎవరో తెలియదు. కానీ మనం చేసిన సేవ పలాని తోట వెంకటేశ్వరులు ఒకప్పుడు కావల్లో చేశాడు అనే ఒక్క స్వార్థం తప్ప ఏమేమి మనకేమి డబ్బులు వచ్చేది లేదు, ఏమీ వచ్చేది లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం భవిష్యత్తులో కూడా ఇటువంటి అనాథ పేద పిల్లలకి నా సహాయ సహకారాలు ఆ ట్రస్ట్ తరఫున ఎల్లప్పుడూ ఉంటాయని నేను మీకు భరోసా ఇస్తూ ఇంతతోటి నా యొక్క ఉపన్యాసం ఇప్పటికే మీకు కోరుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.